సో, హలో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో అయితే ఇమేజెస్ ఎలా అటాచ్ చేయాలి మన వెబ్‌సైట్‌కి అండ్ లింక్స్ ఎలా అటాచ్ చేయాలి అండ్ కొన్ని కొటేషన్స్, హెడ్డింగ్స్ అవి అయితే ఉంటాయి కదా! సో, కొటేషన్స్ అండ్ ఇంకా సిటేషన్ ఎలిమెంట్స్ అని అయితే కొన్నైతే ఉంటాయి. అవైతే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో, లెట్స్ స్టార్ట్ ఫ్రెండ్స్. నేనైతే ముందుగా ఇక్కడ వీఎస్ కోడ్ అయితే ఓపెన్ చేస్తున్నా చూడండి. సో, ముందుగా అయితే వీఎస్ కోడ్ అయితే ఓపెన్ చేసుకోండి. సో, నేను నిన్న 2 డేస్ అయితే చెప్పాను గదా! సో, ఆ ఫైల్‌లోనే నేనైతే మళ్ళీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, ఇక్కడైతే ఇప్పుడు ముందుగా ఇమేజ్ అయితే చూద్దాం. ఇమేజ్ ఎలా ఇన్సర్ట్ చేయాలని అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్. సో, ముందుగా మీరైతే ఎలాంటి ఇమేజ్ అన్నా గూగుల్ నుంచి అయితే డైరెక్ట్ ఇక్కడ ఈ కొటేషన్స్ మధ్యలో అయితే లింక్ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో, ఇప్పుడు గూగుల్‌లో ఏదన్నా ఒక ఇమేజ్ అయితే టైప్ చేద్దాం. సో, ఏఐకి రిలేటెడ్ ఏదో ఒక ఇమేజ్ అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుందాం. సో, ఆ ఇమేజ్‌నయితే మనం అక్కడ ఇన్సర్ట్ చేయడానికయితే ట్రై చేద్దాం. సో, ఇప్పుడైతే ఇక్కడ ఇలా ఉంది గదా! కాపీ ఇమేజ్ అడ్రెస్ అనయితే కనబడుతుంది కదా మీకు. ఇదైతే క్లిక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీరైతే వీఎస్ కోడ్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఈ కొటేషన్స్ మధ్యలో అయితే కనబడుతుంది గదా! ఇమేజ్ ఎస్ఆర్‌సీ అని. అక్కడైతే ఇది పేస్ట్ చేయండి. సో, చూసారు గదా! ఇమేజ్ అయితే ఇక్కడ వస్తుంది. ఈ కొటేషన్స్ మధ్యలో ఇదైతే ఇలాగ పేస్ట్ చేయాల్సుంటుంది. మీరైతే ఇంకో విధంగా కూడా ఇదైతే చేయొచ్చు. సేమ్ ఈ ఇమేజ్‌నయితే ముందు సేవ్ చేసుకొని ఉంచుకోండి ఏదో ఒక ఇమేజ్‌ని. సో, నేను ఆల్రెడీ ఇక్కడ కొన్ని ఇమేజెస్‌నయితే సేవ్ చేసుకున్నా. సో, ఈ ఇమేజెస్ అయితే ఉన్నాయి గదా! సో, డైరెక్ట్ ఇక్కడ నేను 2.jpg అనైతే సేవ్ చేసుకున్నాను. సో, అదే పేరుతో 2.jpg అని ఇవ్వగానే ఇక్కడ ఇమేజ్ అయితే వచ్చేస్తుంది. సో, చూసారు గదా! సో, ఇలా ఇమేజ్‌నైతే మీరు మీ వెబ్‌సైట్స్‌కైతే యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అయితే మనం లింక్స్‌నైతే ఎలా ఇన్సర్ట్ చేయాలో మన వెబ్‌సైట్‌కనైతే చూద్దాం. సో, ఇదైతే మీరు లింక్స్ ఎందుకంటే మనం ఎఫిలియేట్ లింక్స్ అయితే కొన్ని తయారు చేస్తూ ఉంటాం గదా! వెబ్‌సైట్ క్రియేట్ చేసినప్పుడు. సో, అలాంటి టైంలో ఈ లింక్స్ అవి ఇన్సర్ట్ చేయడానికైతే ఉపయోగపడతది. అంటే మీరు ఏదైనా ఒక అక్షరాన్ని క్లిక్ చేసినప్పుడు అది లింక్ కింద వేరే వెబ్‌సైట్‌కి రీడైరెక్ట్ అవ్వాలంటే ఈ లింక్స్ అయితే ఉపయోగపడతది. సో, ఈ లింక్స్‌ని ఇలా యాడ్ చేయాలి మన వెబ్‌సైట్ కంటే యాంకర్ ట్యాగ్ అని అయితే ఉంటది. సో, దీన్ని అంటే ప్రెస్ చేసి నెక్స్ట్ ఎంటర్ టైప్ చేయండి. నెక్స్ట్ అయితే ఇలా వచ్చేస్తది. సో, మీకైతే కనబడుతుందని అనుకుంటున్నాను. సో, చూసారు కదా! ఇక్కడ ఏహెచ్ఈఆర్ఎఫ్ ఈ హెచ్ఆర్ఈఎఫ్ అనేదైతే మనకి అట్రిబ్యూట్. సో, ఇదొక మన వెబ్‌సైట్‌కి ఒక అట్రిబ్యూట్ లాంటిది ఈ లింక్‌కి. సో, ఇక్కడైతే నేను ఏదో ఒకటి టైప్ చేస్తాను. సో, ఇక్కడైతే నాకు ఆల్రెడీ ఒక హెచ్‌టీఎంఎల్ ఫైల్ ఆల్రెడీ సేవ్ చేసి ఉన్నది కదా! సో, ఇదిని క్లిక్ చేయగానే ఆ ఫైల్ ఓపెన్ అవ్వాలనుకుంటున్నాను నేను. అందుకే నేనైతే ఇక్కడ ఆ ఫైల్ నేమ్ అయితే ఇస్తా. సో, ఏఐఎవల్యూషన్.హెచ్‌టీఎంఎల్ అనైతే ఒక ఫైల్ ఆల్రెడీ ఉంది. సో, ఈ నేమ్‌ని క్లిక్ చేస్తే నాకు ఈ హెచ్‌టీఎంఎల్ ఫైల్‌లోకైతే రీడైరెక్ట్ అవ్వాలి. సో, అందుకని నేనైతే ఇక్కడ ఎవల్యూషన్ అని అయితే చెప్పి ఇస్తాను పేరు. సో, ఇలా ఎవల్యూషన్ అని అయితే ఇచ్చా కదా! సో, ఇప్పుడు ఇది ఎవల్యూషన్ అని అయితే కనబడుతుంది కదా! దీన్ని క్లిక్ చేయగానే నేను ఇందులోకైతే రీడైరెక్ట్ అవుతా. సో, చూసారు కదా! ఈ వెబ్‌సైట్‌కైతే నేను రీడైరెక్ట్ అయ్యాను. ఆల్రెడీ నేను హెచ్‌టీఎంఎల్ చేసిన ఫైల్‌లోకి. సో, ఇందులో మనకైతే ఇంకా టార్గెట్ అని చెప్పైతే ఇంకా ఉంటది. సో, టార్గెట్ ఏంటి అంటే ఇప్పుడు ఇది మనం ఓపెన్ విత్ బ్రౌజర్ చేద్దాం ఒకసారి. మీకు క్లారిటీ అయితే వస్తది. ఇప్పుడైతే ఇలాగా ఓపెన్ విత్ అయితే బ్రౌజర్‌లో ఓపెన్ చేశాను కదా నేను. సో, ఎవల్యూషన్ అని చెప్తే ఇలా డిఫాల్ట్‌గానే ఇలాగా మనకి సేమ్ అదే వెబ్ పేజ్‌లో సేమ్ అదే ఓపెన్ అయింది. సో, మనకైతే ఇంకా 2 అయితే ఉంటాయి. టార్గెట్ అని చెప్పి. సో, నేను మీకు అదైతే ఇక్కడ చెప్తాను. సో, ఇక్కడ మీకీ యారోలాగా అయితే కనబడుతుంది కదా! దీని పక్కనైతే మీరు టార్గెట్ అని అయితే టైప్ చేయండి. టార్గెట్. సో, ఈ టార్గెట్‌లో అయితే మనం బేసిక్‌గా మనం వాడేవి ఏంటి అంటే, ఇక్కడైతే సెల్ఫ్ అని కనబడుతుంది కదా! ఈ సెల్ఫ్, బ్లాంక్ అనేదైతే వాడతాం. సో, ఈ 2 అయితే సేమ్ ఈ సెల్ఫ్, బ్లాంక్ లాగా ఉంటది. సో, మనం ముందుగా సెల్ఫ్ అయితే చూద్దాం. ఈ సెల్ఫ్ దేనికి అంటే, ఇప్పుడు మనకు డిఫాల్ట్‌గా అయితే ఎప్పుడు సెల్ఫే ఉంటది. కాపోతే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి కాబట్టి నేను ఇలా సెల్ఫ్ అనేది చూపెడుతున్నా. సో, ఇప్పుడు ఇందాక మనకైతే అదే పేజ్‌లో అయితే ఓపెన్ అయింది కదా! సో, ఇప్పుడు కూడా అయితే అదే పేజ్‌లో అయితే మనకు ఓపెన్ అవుద్ది. ఒకసారి చూడండి.
సో, చూసారు కదా! ఇక్కడైతే ఆల్రెడీ మనకున్న పేజ్‌లోనే సేమ్ పేరైతే మారి మనకైతే ఈ హెచ్‌టీఎంఎల్ ఫైల్ అయితే ఓపెన్ అయింది. సో, చూసారు కదా! సో, ఇప్పుడు మనమైతే బ్లాంక్ అయితే ఇద్దాం ఇక్కడ ఈ ప్లేస్‌లో. బ్లాంక్ అయితే ఇచ్చామంటే కొత్త విండో అయితే ఓపెన్ అవుద్ది మనకి. సో, కొత్త విండోలో ఎలా ఓపెన్ అవుద్దో మీకు చూపెడతా. సో, ఇక్కడైతే బ్రౌజర్‌లో అయితే ఓపెన్ చేశాను. సో, ఇక్కడ ఎవల్యూషన్ మీద అయితే క్లిక్ చేస్తున్నా. సో, ఇక్కడ చూసారు కదా! ఈ ఫైల్ అనేది వేరే విండోలో అయితే ఓపెన్ అయింది మనకి. సో, చూసారు కదా! ఇలాగైతే ఉంటది. సో, ఇక్కడైతే ఈ టార్గెట్ అట్రిబ్యూట్ అనేది దేనికి ఉపయోగపడుతదో మీకైతే క్లియర్‌గా అర్థమైంది కదా! సో, ఈ హెచ్‌ఆర్‌ఈఎఫ్ అనేదైతే మనకి ఇలాగా మన లింక్‌నైతే తీసుకోవడానికైతే ఇది ఉపయోగపడుతది. ఈ కొటేషన్స్ మధ్యలో మన లింక్‌నైతే మనం పేస్ట్ చేయాలి. అండ్ ఈటిల మధ్యలో అయితే మనం ఏ వర్డ్ నొక్కితే ఆ వెబ్‌సైట్‌కి తీసుకెళ్లాలో అదైతే ఇక్కడ పెడతాం. సో, అదైతే ఇమేజ్‌ని ఇప్పుడు లింక్‌ని ఎలాగైతే ఇన్సర్ట్ చేయాలో మనం వెబ్‌సైట్‌లో అయితే చూసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం కొటేషన్స్ అయితే చెప్పాను గదా! అవైతే చూద్దాం. అండ్ ఈ కొటేషన్స్ అవి అయితే మనం ఎక్కువగా బుక్స్ అవి రాసినప్పుడు, ఎవరికైనా ఏదైనా లెటర్ రాసినప్పుడు అయితే ఇవి ఉపయోగపడతాయి. సో, బ్లాక్ కొటేషన్ అయితే ఉంటది ముందు మనకి. సో, ఈ బ్లాక్ కొటేషన్ ఏంటంటే, ఒక బ్లాక్ మనకి ఇటుపక్క, అటుపక్క అయితే వదులుతది. సో, బ్లాక్ కొటేషన్ అంటే ఏదో మీకు బ్లాక్ కొట్ అని చూపించారు. సో, బ్లాక్ కోట్ అంటే ఇటేపు ఒక చిన్న బ్లాక్, అటేపు బ్లాక్ అయితే వదిలేస్తది. సో, ఇక్కడ చూస్తున్నారు గదా! సో, ఇటేపు ఎంత బ్లాక్ అయితే ఉందో, అటేపు గూడా అంతే బ్లాక్ ఉంది. సో, దీని పక్కన ట్రై చేస్తే రాయడానికి ఇటుపక్క కూడా అంత ప్లేస్ అయితే వదిలేస్తది చూడండి. సో, చూసారు గదా! ఈ బ్లాక్ అంతా అయితే మనకి వదిలేసిందిక్కడ. ఆ తర్వాత నుంచి అయితే రాయడం మొదలవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లాక్ కోట్ కాకుండా మామూలు కొటేషన్స్ అంటే ఇప్పుడు మనం ఇలా కొటేషన్స్ అయితే ఇస్తాం గదా! సో, దానికైతే క్యూ ట్యాగ్. ఈ క్యూ ట్యాగ్ అనేది ఏంటి అంటే మనకి డైరెక్ట్ కొటేషన్స్ అయితే ఇస్తుంది. సో, చూసారు గదా! కోట్ అని రాస్తాను. సో, చూసారు గదా! ఇలా కొటేషన్స్ మధ్యలో అయితే మనం రాసిందైతే వస్తది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సైడ్ ట్యాగ్. ఈ సైట్ అనేది దేనికి అంటే మనం ఏదైనా ఇప్పుడు బుక్స్ అవి రాస్తుంటాం గదా! బుక్స్ లేదంటే లెటరు అలాంటివి రాసినప్పుడు ఈ బుక్ నేమ్ అనేది కొద్దిగా హైలైట్ అవ్వాలని చెప్పి ఇలా రాస్తారు. బుక్ నేము, ఆథర్ నేము రాయడానికైతే ఈ ఫాంట్ ఎక్కువ వాడతారు. ఈ ట్యాగ్. సో, చూసారు గదా! ఇది గూడా కొద్దిగా ఇటాలిక్ లాగా ఉంటది. కాకపోతే కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంటది చూడండి. సో, ఇక్కడ చూసారు గదా! ఇటాలిక్‌కి దీనికి కొద్దిగా అయితే డిఫరెన్స్ అయితే ఉంది గదా! సో, అలాగైతే ఉంటది. ఈ సైడ్ ట్యాగ్ అనేదైతే మనం ఏదైనా హైలైట్ చేసి బుక్ నేము, ఆథర్ నేమ్ ఇలాంటివైతే రాయడానికైతే ఇది ఎక్కువ వాడతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అబ్రివియేషన్ ట్యాగ్. అబ్రివియేషన్. సో, ఈ అబ్రివియేషన్ ఏంటి అంటే ఇప్పుడు ఏదన్నా మనం ఇలాగ ఇప్పుడు కర్సర్ దాని మీద తీసుకెళ్తే అబ్రివియేషన్ అయితే చూపెడతది. సో, ఇప్పుడు మనం ఏదన్నా ఒక అబ్రివియేషన్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని ఇద్దాం సీపీయూది. సో, ఇక్కడైతే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని అయితే నేను ఇచ్చాను గదా! అండ్ ఈటిల మధ్యలో అయితే మనం ఏ పేరు మీద కర్సర్ ఉంచితే అది రావాలనుకుంటున్నామో చేయాలి. ఇప్పుడైతే సీపీయూ అనేది ఇచ్చాను. దీని మీద జస్ట్ కర్సర్ అలా పెట్టి వదిలేసాను. సో, అక్కడ కిందైతే చూసారా? సీపీయూ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది కనబడుతుంది. పాపప్ అయితే వచ్చింది చిన్నది. సో, అలా అయితే ఒక అబ్రివియేషన్ అయితే వస్తది. సో, అందుకనైతే ఇది వాడతారు. అబ్రివియేషన్ ట్యాగ్ అయితే మీకు క్లియర్ అయింది గదా! సో, ఇది గూడా అయితే మనం ఎక్కువ టెక్స్ట్ పెట్టకూడదు మన పారాగ్రాఫ్‌లో అన్నప్పుడైతే ఇలాంటిదైతే కొద్దిగా వాడతారు. అంటే ఎక్కువ డీటెయిలింగ్ అయితే మన వెబ్‌సైట్‌లో ఉంటదని. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీడీఓ ట్యాగ్. ఈ బీడీఓ ట్యాగ్ వచ్చేసి ఏంటంటే, మనం రాసింది రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్ అయితే అవుతుంది. సో, ఇక్కడైతే నేను ఎల్‌టీఆర్ అని అయితే ఇస్తా. అంటే లెఫ్ట్ టు రైట్. ఎల్‌టీఆర్ అని రాసి ఇక్కడ ఏదన్నా మనం రాసామంటే లెఫ్ట్ టు రైట్ అయితే కనబడుతది. సో, ఇది లెఫ్ట్ టు రైట్ మనం రాసేది. సో, ఇప్పుడు ఆర్‌టీఎల్ అని ఇస్తా. అంటే రైట్ టు లెఫ్ట్ అని ఇచ్చానంటే, మనం రాసింది జీఏటీ కింద అయితే మారిపోద్ది చూడండి. ఆర్‌టీఎల్. సో, చూసారు కదా! జీఏటీ కింద అయితే మారిపోయింది ఇక్కడ. సో, ఇలాగ మనకైతే చేంజెస్ అవుతూ ఉంటాయి. ఈ బీడీఓ ట్యాగు. ఇది ఎప్పుడైనా మనం జంబ్లింగ్ వర్డ్స్ అది అలాంటివి ఉంటాయి కదా! సో, అలాంటి ఆటిలకైతే ఇది వాడతారు. మీరైతే ఇది గుర్తుపెట్టుకోండి. ఎల్‌టీఆర్, ఆర్‌టీఎల్. సో, రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్. సో, ఇది బీడీఓ ట్యాగ్ వచ్చేసి మనకి.
సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వీడియోస్‌లో అయితే మనం ఇంకా టేబుల్స్, ఫార్మ్స్ అవి కూడా మనమైతే ఇంకా ఎక్స్‌ప్లోర్ చేద్దాం. లిస్ట్‌లు అవి కూడా ఇంకా నేను చెప్పాలి. సో అవైతే నెక్స్ట్ వీడియో నుంచి అయితే చూద్దాం. సో బాయ్ ఫ్రెండ్స్. వచ్చే వీడియో అయితే కూడా మిస్ అవ్వకండి. అది కూడా అయితే చూడండి. ఇంకా ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఉన్నాయి. సో అవి కూడా అయితే మనం కవర్ చేద్దాం. బాయ్.